మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. సీరియస్ అలిగేషన్ చేస్తూ ఉన్నారు. బండి సంజయ్ కొడుకు పైన సీరియస్ సెక్షన్స్ నమోదు కాకుండా పోలీస్ అధికారులు హయ్యర్ అథారిటీలో ఉన్నటువంటి వాళ్ళు కాన్ఫరెన్స్ చేసుకున్న తర్వాత వాళ్ళు మాట్లాడుకున్న తర్వాతనే డైల్యూట్లుగా అంటే స్టేషన్ బెయిల్ వచ్చేలా కేసు నమోదు చేశారనేటువంటిది అలిగేషన్ చేస్తూ ఉన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. చేస్తూ ఉన్నారు. అసలు ఎప్పుడు కంప్లైంట్ వచ్చింది, ఎందుకు ఇంత డిలే అయింది, మీరు ఎందుకు అట్లా చెప్తా ఉన్నారు? అంటే చాలా క్లియర్గా నిజంగా పోలీసు వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏమాత్రం పని చేసినా ఇది మొట్టమొదట ఆ అమ్మాయి తల్లి ఆ అమ్మాయి ఇద్దరు ఇచ్చిన కంప్లైంట్ మీద ఇమ్మీడియట్గా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయాల్సి ఉండే. చేసి వెంటనే అమ్మాయి స్టేట్మెంటు సెక్షన్ 183 BNSS ప్రకారము రిజిస్టర్ చేయాల్సి ఉండే, రికార్డ్ చేయాల్సి ఉండే. చేసిన తర్వాత ఆ బండి సంజయ్ వాళ్ళ కొడుకును తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పడేసి అరెస్ట్ చేయాల్సి ఉండే. అది జరగలేదు ఇక్కడ. ఎందుకు? ఆయన కేవలం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, లేకపోతే ఆయనకు కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి అవినాభావ సంబంధం ఉన్నందువలన అనేది రేపు నరేంద్ర మోడీ గారే రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. నిజానికి ఇక్కడ ఉల్టా ఏం జరిగిందంటే మధు గారు, ఏ అమ్మాయి అయితే నా మీద అత్యాచారం చేసిండు, మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఒకసారి, కాజాగూడలో ఒకసారి, మా ఇంటి దగ్గర ఒకసారి నా మీద అత్యాచారం చేసిండు, నీవు మేజర్ అయిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటా నమ్మబలికిండు, నన్ను అరుణాచలం తీసుకుపోయిండు, నన్ను తిరుపతి తీసుకుపోయిండు, నన్ను విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం తీసుకుపోయిండు అని చెప్పి ఏ అమ్మాయి అయితే అంటున్నదో ఆ అమ్మాయి మీద ఉల్టా కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించిండు బండి సంజయ్. కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బండి సంజయ్ వాళ్ళ కొడుకు ఏం చెప్తాడు, నాకు ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ ఉంది, ఆయన ఒప్పుకుంటాడు, ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ ఉంది, మేమందరం కలిసి తిరిగినాము, కానీ నాకు ఏ పాపం తెలియదు, మేమందరం రకరకాల పార్టీలు చేసుకున్నాము, కానీ నేనేదో అమాయకంగా వీళ్ళు మంచోళ్ళు మంచి కుటుంబం అనుకున్నా, కానీ వీళ్ళు ఒకరోజు ఫైన్ మార్నింగ్ వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళ నాయన వచ్చి నాకు 5 కోట్లు ఇస్తావా అయ్యావా అంటే నాకు భయపడి నేను 50,000 ఇచ్చినా అన్నాడు. ఎవరి చేతిలో పూలు పెడుతున్నారు వీళ్ళు బీజేపీలో, నాకు అర్థం కాదు. ఆ అమ్మాయి తల్లి నిన్న ఫార్చ్యూనర్ కార్లో వచ్చింది పేట్ బషీరాబాద్కు, వాళ్ళ నాయన ఆ అమ్మాయి వాళ్ళ నాయన బెంచ్ కార్లో తిరుగుతాడు. అది స్టోరీ. బెంచ్ కార్లో తిరిగేటోళ్ళు, ఫార్చ్యూనర్ కార్లో తిరిగేటోళ్ళు 50,000 ఎక్స్టార్షన్ కోసం చేస్తారా అండి? అదేదో నాకు ఇంతకుముందు 2023లో నేను అడిషనల్ డీజీ ర్యాంక్ అయితే నా మీద 25,000 డ్రైవర్ నుంచి దొంగతనం చేసినట్టు కేసు పెట్టాడు అప్పుడున్న పోలీసులు. నేను చెప్తున్నా, ఎంత కామికల్గా జోకులాగా ఉంటాయి. సో ఆ అమ్మాయి మీద బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది మధు గారు. నిజానికి ఉన్నావులో కూడా బీజేపీ ఎమ్మెల్యే 17 సంవత్సరాల అమ్మాయిని ఆయన అనుచరులందరూ కూడా చేసి ఆ అమ్మాయి తండ్రిని చంపేసి ఆ అమ్మాయి మీదనే ఆ అమ్మాయి చెడు వ్యసనాలు ఉన్నాయి అని చెప్పి ఆ అమ్మాయి మీద బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అమ్మాయి మీద కూడా అదే చేస్తున్నారు. ఈ అమ్మాయి ప్రాణాలకు ప్రమాదం ఉన్నది, ఈ అమ్మాయి తల్లిదండ్రుల ప్రాణాలకు ప్రమాదం ఉన్నది. బండి సంజయ్ మరి ఆయన గంజాయి దాపించి ఎంతోమంది గూండా గ్యాంగ్లను జనాల మీదకి పంపిస్తాడు. సో అలాంటి పరిస్థితి ఈరోజు ఉన్నది కాబట్టి మేము అర్జెంటుగా బండి సంజయ్ని కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలంటున్నాం. అదేవిధంగా బండి సంజయ్ కొడుకును అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి తీసుకురావాలంటున్నాం. అతన్ని పీడీ యాక్ట్లో జైలుకు పంపించాలని చెప్తా ఉన్నాం. అండగా ఉంటారా బాధిత కుటుంబానికి? మీరు 100% అండగా ఉంటామండి. బాధిత కుటుంబానికి అండగా ఉంటాము. అదేవిధంగా వాళ్ళకు తప్పకుండా పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చేదాకా పోరాడుతూనే ఉంటాము. అదేవిధంగా జాతీయ మహిళా కమిషన్కు, అదేవిధంగా మరి రాష్ట్ర మహిళా కమిషన్కు అందరికి కూడా మేము అప్రోచ్ అవుతాము. రేపు దేశ ప్రధానమంత్రి దీని మీద మాట్లాడేంత వరకు కూడా మేము ఊరుకోము. తప్పకుండా మరి ఇది కేవలం ఒక అమ్మాయి మీద జరిగిన దాడి కాదు, ఇది మొదటిది కాదు. బీజేపీల చేతుల నుంచి ఎన్నోసార్లు ఇంత ఘోరమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. బిల్కిస్ బానో ఆ నిందితులందరూ కూడా బయటకు వస్తే వాళ్ళను సన్మానించిన ఘోరమైన మహిళా వ్యతిరేక చరిత్ర ఉన్నది బీజేపీ పార్టీకి. ఉన్నావులో సేన్ గారు మరి అతన్ని హైకోర్టులో అతను బెయిల్ మీద వస్తారు, దాన్ని సుప్రీంకోర్టులో కౌంటర్ కూడా చేయని చరిత్ర మరి బీజేపీ పార్టీకి ఉన్నది. బేటీ బచావో బేటీ పడావో అనేది కేవలం నినాదం మాత్రమే మధు గారు. వీళ్ళకి నిజంగా మహిళలకు గౌరవం ఇవ్వాలి, మహిళలను కాపాడుకోవాలన్న ఆలోచన ఏమాత్రం కూడా లేదు. నిజానికి ఏమాత్రం నైతిక విలువలున్నా మాధవి లత గారితో సహా బీజేపీలో ఉండే అందరు మహిళలు కూడా సామూహికంగా రాజీనామా చేయాలి. ఇంత ఘోరంగా అమ్మాయిలను హింసించి చేసే పార్టీలో మేము ఉండము అని చెప్పి సామూహికంగా రాజీనామా. నిన్నే ఒక సినిమా యాక్టర్ ఎవరో జాయిన్ అయినట, వాళ్ళతో సహా అందరు కూడా మళ్ళీ బీజేపీ నుంచి బయటకు వస్తేనే ఈ పరిస్థితి చక్కబడతాను. మీరు ఒక సీరియస్ కామెంట్ చేశారు, హయ్యర్ అఫీషియల్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు,
తేలికపాటి కేసులు నమోదు చేసిరు, స్టేషన్ బెయిల్ వచ్చేలాగా అనేటువంటిది అట్లా ఉంటుందా జనరల్? ఎందుకు ఉండదు మరి, ఆయన బండి సంజయ్ కొడుకు కాబట్టి, లేకపోతే నేను రాత్రే అయ్యేది కదా ఎఫ్ఐఆర్. స్టేట్ పోలీస్ కదా, తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కదా. కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసే పనిచేస్తున్నాయి కదా మధు గారు, దీంట్లో కొత్తగా ఏమన్నా చెప్పండి. బండి సంజయ్ కేటీఆర్ను తిడితే కేసు కాదు, కేటీఆర్ ఏమో రైతుల గురించి మాట్లాడితే కేసు అవుతుంది, వరంగల్లో కేసు అవుతుంది. అదే బండి సంజయ్ కేటీఆర్ను తిడితే నువ్వు అయ్య కూడినవా, నాయన కూడినవా, నీకు దమ్ముందా, నువ్వు అదా ఇదా అంటే కేసు కాదు. పాడి కౌశిక్ రెడ్డి నువ్వు ఎట్లా నువ్వు మాట్లాడిన వరకే దాడి అవుతుంది, పోలీసు వాళ్ళ కళ్ళ ముందరనే దాడి అవుతుంది. అంటే దీని అర్థం ఏంది? కాంగ్రెసు బీజేపీ స్క్రిప్ట్ ప్రకారం నేను గెలుతా నువ్వేడు అనేది చాలా క్లియర్గా డ్రామా నడుస్తూ ఉన్నది. అంటే అనుమానం వ్యక్తం చేస్తారు, ఎగ్జాక్ట్లీ మోడీ వచ్చే కంటే ఒక్కరోజు ముందు ఈ బయటికి రావడం, బ్లేమ్ చేయడం అనేటువంటిది కావాలని వాంటెడ్గా జరిగింది అనేటువంటిది. కావాలని వాంటెడ్గా ఎందుకు చేస్తావు? ఒక అమ్మాయి తన ఇజ్జత్ వాటి కోసం ఆలోచిస్తే, అమ్మాయికి భవిష్యత్తు ఉంది, చిన్న అమ్మాయి 17 సంవత్సరాల అమ్మాయి, తల్లిదండ్రులు వాళ్లకు ఎంతో బాధ, ఎంతో ఆవేదన ఉంటే తప్ప వాళ్ళు బయటికి రారు. వాళ్ళు ఇవాళొచ్చింది అదృష్టం కావచ్చు, వాళ్ళు కేవలం నరేంద్ర మోడీ గారు వస్తున్నారు కాబట్టే చేయాలి అనే ఆలోచన వాళ్ళకు ఉంటుందని అనుకోని అంత తీవ్రంగా ఆలోచించడం అయితే నేను అనుకోవట్లేదు. కానీ బండి సాయి భగీరథ్ శుద్ధపూసేం కాదు, ఎందుకంటే ఆయన ఇంతకుముందు 2023లో కూడా ఘోరంగా విద్యార్థులను కొట్టిండు. ఆ కేసులు అయినాయి. తర్వాత మళ్ళీ బండి సంజయ్ మరి ఆయన ఏం చేసి ఉండేందో ఆ కేసు వేగిపోయింది. సో ఈ విధమైన పరిస్థితి ఉంది కాబట్టే మేము ఇది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన అయితే అనుకోవట్లేదు. కుట్ర ఉంది దీంట్లో, బండి సంజయ్ని బీజేపీని కార్నర్ చేయడానికి రాజకీయంగా అనేటువంటిది అట్లా చర్చ కూడా ఉంది. ఇంకా ఎలక్షన్లు ఇంకా 2 సంవత్సరాలు మధు గారు. ఇప్పుడు బీజేపీని రాజకీయంగా చేసి ఎవరికి ఏమొస్తుంది, వాళ్ళకైనా ఏమొస్తుంది? వాళ్ళ రాజకీయ కుటుంబం కాదు కదా, వాళ్ళ రాజకీయాల్లో ఉన్నోళ్ళు కాదు. అట్లయితే వస్తుంది, వాళ్ళకు దీనికి ఏం సంబంధం? అది ఉందని నేను అనుకోవట్లేదు. రాజకీయ కుటుంబం ఎందుకంటే చాలా న్యాచురల్గా న్యాచురల్గానే బయటకు వచ్చిన సంఘటన నేను అనుకుంటున్నాను. నేను కుటుంబానికి సంబంధించి వారికి పార్టీ అండగా ఉంటుంది. గతంలో ఆయన పైన ఇట్లాంటి ఇష్యూస్ పైన కేసెస్ ఉన్నాయి, చర్యలు ఉండాలి ఖచ్చితంగా అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. అన్నిటికంటే మెయిన్ అలిగేషన్, ఆమెను బాధితురాలుగా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, హనీ ట్రాప్ అనేటువంటిది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తా ఉన్నారు. సో ఆయన పైన చర్యలు ఉండాలి, బండి సంజయ్ కూడా రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. రేపు మోదీ కూడా దీనిపైన రెస్పాండ్ కావాలనేటువంటి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్గేడి గారు, హైదరాబాద్.